అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆర్కిడ్ మొక్కల నిర్వహణ, పెంపకం, ప్రవర్ధన విధానం, జాగ్రత్తలు. ఉద్యాన పంటల్లో ప్లాస్టిక్ మల్చింగ్ ఆవశ్యకత. వేసవి అపరాల సాగులో మెలకువలు. అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉండే పంటలు అపరాలు. స్వల్పకాలంలోనే అంది వస్తాయని 2-3 తడులిస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఈ పంటలను వేసుకుంటూ ఉంటారు. రైతుకు ఆదాయాన్నివ్వడంతో పాటు నేలకు నత్రజని అందించి సత్తు పెంచే పంటలివి. ఫిబ్రవరి 2వ పక్షం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు వేసవి పంటలుగా అపరాలను విత్తుకునేందుకు అనుకూలమైన సమయం. ముఖ్యంగా మినుము, పెసర్లను, వరి, ప్రత్తి వంటి పంటలు తీసుకున్నాక వేసుకుంటూ ఉంటారు. అయితే వేసవిలో ఉండే వేడి వాతావరణ పరిస్థితులకు పైరులో రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చు పురుగుల వల్ల ఆకుముడత, పల్లాకు, మొవ్వుకుళ్ళు వంటి వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. వేసవి సాగుకు తగ్గట్లుగా ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవడం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరణలో పెట్టడం వల్ల మంచి పంటను తీసుకునే అవకాశం ఉంటుంది. వేసవి అపరాల సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకులను ఇప్పుడు చూద్దాం. వేసవిలో స్వల్పకాలిక పంటలైన మినుము, పెసర వంటి అపరాలను ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. రబీ వరి తర్వాత అలానే మొక్కజొన్న, పసుపు, మిర్చి వంటి పంటలు తీసుకున్న అనంతరం సాగు చేయొచ్చు. వేసవి అపరాల సాగుకు తక్కువ కాలపరిమితి గల రకాలు, బెట్టను, రసం పీల్చు పురుగులను తట్టుకునే రకాలను ఎంచుకోవడం అత్యంత ఉత్తమం. పెసరలో IPM 224, LGG 460, LGG 407, WGG 42 రకాలు వేసవిలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలు 65 నుంచి 70 రోజుల కాలపరిమితి కలిగి పల్లాకు తెగులును తట్టుకుంటూ ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి. ఇదే మినుములో LBG 752, GBG 1, TBG 104, PU 31 రకాలు వేసవి సాగుకు అనువుగా ఉంటాయి. ఈ రకాలు 75 నుంచి 80 రోజుల కాలపరిమితి కలిగి పల్లాకు తెగులను తట్టుకుంటూ ఎకరాకు 8 నుంచి 9 క్వింటాల దిగుబడినిస్తాయి. పెసరను మెట్ట భూముల్లో ఆరుతడిగా వేసుకున్నట్లయితే ఎకరాకు 6 నుంచి 7 కిలోల విత్తనం సరిపోతుంది. అదే వరి మాగాణంలో వేసేటట్లయితే ఎకరాకు 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. మినుమును ఆరుతడిగా వేసుకునేటట్లయితే ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం కావాలి. అదే వరి మాగాణంలో వేసేటట్లయితే ఎకరాకు 16 నుంచి 18 కిలోల విత్తనం అవసరమవుతుంది. వేసవి అపరాల్లో రసం పీల్చు పురుగులు సమస్యగా ఉంటాయి కాబట్టి కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ FS మందును లేదా 5 గ్రాముల థయోమిథాక్సోమ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీంతో పాటు తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం మందును పట్టించి తర్వాత విత్తుకోవాలి. అపరాలను కొత్తగా వేసే ప్రాంతాల్లో 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను పట్టించి విత్తుకుంటే దిగుబడులు బాగుంటాయి. ఎకరాకు ఆఖరి దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. పూత, పిందె దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే లీటరు నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలి. అపరాల్లో ప్రధాన సమస్య కలుపు. విత్తనాలు విత్తడానికి ముందే ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల
పెండిమిథాలిన్ మందు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే మొలిచిన తర్వాత గడ్డిజాతి కలుపు నివారణ కోసం పంట విత్తిన 20 నుంచి 25 రోజులకు ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫెనాక్సిప్రాప్ ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్ల క్వైజలోపాప్ ఇథైల్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి వెడల్పాకు రెండూ ఉన్నట్లయితే ఎకరాకు 200 మిల్లీలీటర్లు ఇమిజితాపేర్ను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2 నుంచి 3 తడులు ఇవ్వాలి. స్ప్రింక్లర్ల ద్వారా కూడా నీటిని అందించవచ్చు. వేసవి అపరాల్లో రసం పీల్చు పురుగులు ప్రధాన సమస్య కాబట్టి తెల్లదోమలు అతుక్కోవడానికి వీలుగా పసుపు రంగు జిగురు అట్టలు, తామర పురుగుల కోసం నీలం రంగు జిగురు అట్టలు ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. తెల్లదోమలు పల్లాకు తెగులు వ్యాపింపచేయడానికి కారణమవుతాయి. తెల్లదోమ పురుగులు కనిపించిన వెంటనే 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్లు వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ పల్లాకు తెగులు సోకిన మొక్కలు కనిపిస్తే పీకి కాల్చివేయాలి. విత్తనం వేసుకోవడానికంటే ముందే పొలం చుట్టూ 3-4 వరుసల్లో జొన్న లేదా మొక్కజొన్న వేసుకుంటే తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే 1 గ్రామ్ ఎసిఫేట్ లేదా 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాములు ఎసిటామిప్రిడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేసవి అపరాల సాగులో మరో ప్రధాన సమస్య మరూకా పురుగు. ఈ పురుగులు లేత ఆకులను, పిందెలను గూడుగా చేసుకుని తిని నష్టం కలిగిస్తుంటాయి. వీటి నివారణకు ముందు జాగ్రత్తగా 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్లు వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అక్కడక్కడ పురుగు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడీ కార్బ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరాకు 40 మిల్లీలీటర్లు ఫ్లూబెండమైట్ లేదా 70 మిల్లీలీటర్లు స్పైనోషాడ్ మందులను అవసరాన్ని బట్టి మార్చి పిచికారీ చేసుకుంటే మరూకా పురుగును సమర్థవంతంగా నివారించుకునే వీలుంటుంది. పంటల సాగులో నీటి వృధాను అరికట్టే బిందు సేద్యం వ్యవసాయానికి వరంగా మారింది. డ్రిప్తో పాటు ఇటీవల మల్చింగ్ విధానము రైతుల ఆదరణ చూరగొంటోంది. భూమిపై తేమ ఆవిరి కాకుండా నిలిపి ఉంచడంతో పాటు కలుపు రానివ్వకుండా చేసే మల్చింగ్ విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. భూమిపై మొక్క చుట్టూ వేసే ఆచ్ఛాదననే మల్చింగ్ అంటారు. గతంలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన వరిగడ్డి, వరి పొట్టు, కొబ్బరాకులు, వేరుశనగ పొట్టు వంటి వాటిని జీవ ఆచ్ఛాదనగా వేసేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్ను మల్చ్గా వాడుతున్నారు. ప్లాస్టిక్ మల్చింగ్ విధానం కొంత ఖరీదుతో కూడుకున్నదైనప్పటికీ వాడకం తేలిగ్గా ఉండడంతో రైతులు ఈ విధానానికి మొగ్గుతున్నారు. ఉద్యాన పంటల్లో ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగాలు, వాడే విధానం గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. మొక్కల చుట్టూ ఉండే వేరు భాగాన్ని కప్పి ఉంచటాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరకు పిప్పి, ఎండిన ఆకులు వంటి వాటిని వాడేవారు. కానీ వీటి లభ్యత రాను రాను తగ్గుతున్నందువల్ల ప్లాస్టిక్ మల్చింగ్ ప్రాముఖ్యం సంతరించుకుంది. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూ కప్పి ఉంచటాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. మొక్క చుట్టూ ఉండే తేమను ఆవిరి కాకుండా నివారిస్తుంది. ఫలితంగా పంట కాల పరిమితిని బట్టి 30 నుంచి 40% వరకు నీరు ఆదా అవుతుంది. దీన్ని బిందు సేద్యంతో కలిపి వాడితే అదనంగా మరో 20% నీరు ఆదా అవుతుంది. సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేస్తాం కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ జరుగుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించటం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు. భూమి చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితుల్ని కలుగచేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండటం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపలి పొరల్లో నుంచి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. ఇప్పుడు ఏ పంటలకు మల్చింగ్ ఎలా చేస్తారో చూద్దాం. కూరగాయలు, పండ్లు, పూల మొక్కల్లో మల్చింగ్ షీటును ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మనం పండించే పంట కాల పరిమితిని బట్టి
మల్చింగ్ షీటు మందాన్ని ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా అన్ని రకాల కూరగాయలు, పూల మొక్కలు 3 నుంచి 4 నెలల కాల వ్యవధితో ఉంటాయి. కాబట్టి 15 నుంచి 25 మైక్రాన్ల మందం గల మల్చ్ షీట్ను వాడతారు. దీన్ని 2 పంట కాలాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. అదే 10 నుంచి 12 నెలల వ్యవధి కలిగిన పండ్లు, పూల మొక్కల్లో 50 నుంచి 100 మైక్రాన్ల మందం గల మల్చ్ షీట్ను ఉపయోగించాలి. ఇది సంవత్సరం నుంచి 2 ఏళ్ల కాలం ఉంటుంది. మల్చింగ్ వేసే సమయంలో మొక్కలకు ఇరువైపులా లేదా చుట్టూ 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేయాలి. మల్చ్ షీటును కావాల్సిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీటును ప్రతి వరుసలో లేదా చెట్టు దగ్గర మరీ వదులుగా లేదా బిగుతుగా లేకుండా కప్పి అన్ని చివరల్ని గాడిలోకి వెళ్లేలా చేసి మట్టితో కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చ్ షీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. అయితే మల్చ్ షీటును 2 రకాలుగా వాడుకునే వీలుంది. మొదటిది విత్తడానికి ముందుగా మల్చి వేసే విధానం. ఈ విధానంలో మొక్కల మధ్య, అదేవిధంగా వరుసల మధ్య దూరాన్ని బట్టి ముందే షీట్పై రంధ్రాలు చేయాలి. ఈ షీట్లను ప్రతి వరుస మీద యాంకరింగ్ చేసి రంధ్రాల గుండా ఒక్కో విత్తనాన్ని వేసి మట్టితో కప్పాలి. రెండోది నాటిన మొక్కలకు మల్చి పరిచే విధానం. ఈ విధానంలో మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చ్ షీటును తగిన సైజులో కత్తిరించాలి. తర్వాత మల్చ్ షీటుపై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిని తొడిగి అన్ని చివర్లను యాంకరింగ్ చేయాలి. ప్లాస్టిక్ వేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మల్చ్ షీటును పరిచే సమయంలో బలంగా లాగకూడదు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే మల్చ్ షీటును వెయ్యాలి. ఎందుకంటే దీనికి సాగే గుణం ఉంటుంది. వేడి సమయంలో వ్యాకోచం చెంది సాగిపోతుంది. కాబట్టి చల్లబాటు వేళల్లో వేయటం మంచిది. పంటకాలం ముగిసిన తరువాత మల్చ్ షీటును తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7 నుంచి 25 మైక్రాన్ల మందం కలిగిన మల్చ్ షీట్లు ఒక పంట కాలానికి సరిపోతాయి. అదే 50 నుంచి 200 మైక్రాన్ల మందం కలిగిన షీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ మల్చ్ షీటు వాడకంలో రైతులు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా షీటు మన్నిక కాలం పెరగడంతో పాటు రైతుకు నాణ్యమైన దిగుబడులు దక్కే అవకాశం ఉంటుంది. ఆకర్షణీయమైన పూలనిచ్చే అందాల మొక్క ఆర్కిడ్. ఆర్కిడ్స్ను వాణిజ్య స్థాయిలో పెంచడం మన వద్ద తక్కువే. ఎందుకంటే పాలీహౌజుల్లో ఈ మొక్కల పెంపకం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. తెలుగు రాష్ట్రాల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోనూ, హైదరాబాద్లోనూ కొద్దిపాటి సంఖ్యలో రైతులు ఆర్కిడ్స్ సాగు చేపడుతున్నారు. చాలామంది గృహిణులు ఇంటి మొక్కగా ఆర్కిడ్స్ను పెంచుతున్నారు. టిష్యూ కల్చర్ విధానం ద్వారా ఉత్పత్తి చేసే ఆర్కిడ్ మొక్కలు ఖరీదెక్కువ. అయితే ఒకసారి తెచ్చుకున్నాక వాటిని తేలిగ్గానే ప్రవర్ధనం చేసుకునే అవకాశం ఉంది. ఆర్కిడ్స్ను మిగతా మొక్కల్లా మట్టిలో పెంచరు. బొగ్గు, ఇటుక, కొబ్బరి డొప్పల్లో పెంచుతారు. వాతావరణంలో అధిక తేమ శాతం ఉన్న పరిస్థితులు ఆర్కిడ్స్ పెంపకానికి చాలా అనువుగా ఉంటాయి. ఆర్కిడ్స్ పెంపక విధానం ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్ధనం చేసుకోవాలి వంటి ఆసక్తికరమైన వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జహీరా సల్మా నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆర్కిడ్స్ అనేవి టెంపరేట్ రీజన్స్లో అంటే తేమ ఎక్కువ ఉండే ప్రదేశాల్లో పెంచుతాము. కమర్షియల్గా మన తెలంగాణ రీజియన్లో ఉష్ణమండలం కాబట్టి ఇందులో మనం డెండ్రోబియమ్స్ అనే రకం కమర్షియల్గా కూడా ఇది చాలా ఇంపార్టెన్స్ వాల్యూ ఉన్నది. నేచర్లో ఆర్కిడ్ మొక్కలు అనేవి చెట్ల మీద లైక్ వాటిని ఎపిఫైట్స్ అని అంటారు. చెట్ల కొమ్మల మీద పెరుగుతుంది, లేకపోతే రాళ్ల సందుల్లో పెరుగుతుంది. వాటిని లిథోఫైట్స్ అంటారు. అయితే మనం వీటిని వాటి సహజ వాతావరణంలోంచి తీసి మనం మన ఇళ్లలో లేకపోతే మనం కమర్షియల్గా దీన్ని పెంచాలనుకున్నప్పుడు వాటికి అనువైన వాతావరణం మనం వీటి కోసం క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇందులో చాలా రకాలు ఉంటాయి. క్యాటైలియాస్, సింబీడియమ్స్, ఫాలెనోప్సిస్,
డెండ్రోబియమ్స్, వాండా, ఇలా చాలా రకాలు ఉంటాయి. డెండ్రోబియమ్స్ గురించి ఎక్కువగా తెలుసుకుందాం. డెండ్రోబియం అనేది ఒక సింపోడియల్ ఆర్కిడ్. సింపోడియల్ అంటే దీని శాఖీయ పెరుగుదల ఎలా ఉంటుందంటే పక్క నుంచి వీటికి కొమ్మలు వస్తూ ఉంటాయి, ప్రతి కొమ్మకి పువ్వు వస్తూ ఉంటుంది. సో దీన్ని సులువుగా మనం పెంచుకోవచ్చు. వెలుతురుని చూసుకున్నట్లయితే ఇది 25,000 నుంచి 30,000 లక్స్ వెలుతురులో, సూర్యరశ్మిలో ఇది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా మన ప్రదేశంలో దీన్ని పెంచాలి అనుకున్నప్పుడు మనం కమర్షియల్గా చేసుకున్నప్పుడు అయితే షేడెడ్లో కానీ లేకపోతే పాలీ హౌస్లో పెంచాల్సి వస్తుంది. ఇంట్లో కోసం అయితే మనం తూర్పు వైపు అంటే ఈస్ట్ సైడ్ పొద్దున 2 నుంచి 3 గంటలు దీనికి మంచి వెలుతురు వచ్చే కార్నర్లో మనం చూస్ చేసుకోవాలి. తేమ శాతం దీనికి 60 నుంచి 80% వరకు తేమ అవసరం. కమర్షియల్గా గ్రో చేసేటప్పుడు అయితే మనం మిస్టర్స్ని, స్ప్రింక్లర్స్ని యూజ్ చేసుకుంటాం. ఇంట్లో వచ్చేటప్పటికి బాల్కనీస్లో పెరిగేటప్పుడు చాలా ఎక్కువ గుంపుగా ఉన్న కుండీస్ మధ్యలో పెట్టుకోవాలి. అదేవిధంగా లోటస్ పాండ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా ఇళ్లలో, లోటస్ పాండ్స్ ఉన్న దగ్గర దీన్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ లోటస్ పాండ్లో ఉన్న నీళ్లు ఆవిరవుతూ ఉంటాయి కాబట్టి ఆ తేమ దానికి సరిపోతుంది. ఈ కమర్షియల్గా గ్రో చేసే వాళ్ళు ఇలా బెడ్స్ మీద చేసుకోవాలి. బెంచీలు ఇలా చేయించుకొని వీటి మీద ఒక షేడ్ నెట్ క్లాత్ కానీ ఒక నెట్ క్లాత్ పరుచుకొని లోపల మనకు కావాల్సిన ఈ మీడియాని, ఏదైతే ఇటుకలు ఉన్నాయో, కొబ్బరి పెంకులు ఉన్నాయో, బొగ్గు పొలుసుందో, వీటిని అమర్చుకొని వీటి మధ్యలో మనం 30 x 30 స్పేసింగ్ పెట్టుకొని మొక్కల్ని నాటుకోవాలి. పగటి ఉష్ణోగ్రత 18 నుంచి 30 సెంటీగ్రేడ్ వరకు ఇది తట్టుకోగలదు, డెండ్రోబియమ్స్ ముఖ్యంగా. రాత్రి ఉష్ణోగ్రతలు 20 వరకు ఉంటే ఇది బాగా పెరుగుతుంది. ఇంకా బాగా తగ్గిపోతే మాత్రం దీని ఎదుగుదల ఆగిపోతుంది. మనకి టిష్యూ కల్చర్ మొక్కల్లో ఇది లభ్యమవుతాయి. లేకపోతే పాత మొక్క ఏదన్నా ఉంటే దాని నుంచి మనం ఆఫ్సెట్స్ని, పక్క నుంచి వచ్చే పిలకల్ని విడదీసుకోవచ్చు. లేకపోతే కేకీస్ అని వస్తాయి, పూత వచ్చాక ఎండిపోయిన కొమ్మ మీద కేకీస్ అని చిగురులు వస్తాయి. వాటి నుంచి కూడా తీసి మనం వీటిని ప్రవర్ధనం చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకొని పెంచుకోవచ్చు. అయితే మొక్కను మనం తెచ్చుకున్నప్పుడు, నాటుకున్నప్పుడు ముఖ్యమైన విషయం ఇందులో ఇంకొకటి ఏంటంటే కుండి. ఆర్కిడ్స్ కోసం మనం తీసుకునే కుండీకి కింద పైన పక్క కూడా పెద్ద పెద్ద రంధ్రాలు ఉండేటట్టు మనం వీటిని తీసుకోవాలి. ఇంకా మెష్ టైప్లో ఉంటాయి, లేకపోతే మట్టి కుండల్లో కూడా పెంచవచ్చు. మట్టి కుండలు యూజ్ చేసినప్పుడు కూడా వాటికి పక్కన రంధ్రాలు ఉండాలి. ముఖ్య విషయం ఏంటంటే ఆ పాట్ ఏది యూజ్ వాడినా మనం దాంట్లో గాలి ఎక్కువగా ప్రసరించే విధంగా ఆ పాట్ ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఇలా ఇటుకలు పీసెస్ చేసుకొని వీటిని వాడచ్చు. ఈ బొగ్గు పొలుసుల్ని ఇలా కొబ్బరి మాట కొట్టాక ఈ డొప్పల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కొత్తగా కొన్న మొక్కలు కూడా ఇట్లా టిష్యూ కల్చర్ ప్లాంట్ అయితే ఒకటే కొమ్మ ఉంటుంది, ఒకటే కొమ్మకి కింద వేర్లుండి ఉంటుంది. ఇది పాతవి. దీన్ని మనం ఇలా విడదీసుకొని ఇలా ఈ పాట్లో ఏం చేస్తామంటే మనం ఈ కొబ్బరి ముక్కల్ని, ఈ బొగ్గు పొలుసుని, ఈ ఇటుకల్ని మనం ఇలా మిక్స్ చేసేసుకొని ఈ మిక్స్ చేసిన వాటిని మనం ఇందులో ఇట్లా అమర్చుకుంటాము. మరీ లోతుగా పెట్టకుండా కొంచెం గాలి తగిలేటట్టు, ఇది నిలబడేటట్టు ఇట్లా పెట్టుకోవాలి. అయితే దీన్ని పెట్టిన తర్వాత ఒకసారి స్టెరిలైజ్ చేసుకోవాలి, ఇది ముఖ్యం. సో దానికోసం ఒక టబ్లో మనం ఇలా నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళ యొక్క ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 ఉండేటట్లు చూసుకోవాలి. విద్యుత్ చాలకత కూడా 1.2 నుంచి 1.6 ఉండేటట్లు చూసుకోవాలి. 1 లీటర్కి ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml. అంటే ఇప్పుడు 10 లీటర్ల నీళ్ళలో 3 ml ఇమిడాక్లోప్రిడ్. ఇది పెస్టిసైడ్. సో 0.5 గ్రాములు పర్ లీటర్ నీళ్ళలో ఈ మ్యాంకోజెబ్ లేకపోతే క్యాప్టాన్ని కలుపుకోవాలి. ఇది మెటాల్డిహైడ్, స్నేల్ కిల్. అంటే నత్తలు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో దీన్ని వాడచ్చు మనం. సో ఇది ఒక 20 గ్రాములు గుళికల్లా కూడా అభ్యమవుతుంది, పౌడర్ కూడా ఉంటుంది. ఈ ఒక 20 గ్రాములు ఒక 10 లీటర్ల నీళ్ళలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పాట్ ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇది పూర్తిగా మునిగేటట్టు ద్రావణంలో పెట్టిన తర్వాత ఈ కుండీలను ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచినట్లయితే ఇందులో ఉన్న క్రిములు కానీ లేకపోతే ఏదైనా ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఏదైనా పురుగు యొక్క గుడ్లు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ నశిస్తాయి. సో ఇలా 10 నిమిషాలు పెట్టిన తర్వాత మనం వీటిని తీసి పూర్తిగా నీళ్ళంతా పోయేటట్టు డ్రైన్ అయిపోవాలి. ఈ మొక్కలు నాటిన తర్వాత నుంచి
వీటికి న్యూట్రిషన్ ఎలా అందించాలంటే మనం 19 లేకపోతే 10-20-20 కాల్షియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ వీటిని వాడుకోవాలి. అంటే నీటిలో కరిగే ఫర్టిలైజర్స్ని వాడుకోవాలి. ఒకసారి మొగ్గ మనం చూసినప్పటి నుంచి దీంట్లో కొంచెం పొటాషియం నైట్రేట్ 1 గ్రామ్ పర్ లీటర్ కలిపి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ మొక్కలు 1 సంవత్సరం తర్వాత నుంచి మనకి పూలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. అయితే కొత్తలో వీటి పూల సంఖ్య 4 నుంచి 5 ఉంటాయి ఒక కాడకి. ఆ తర్వాత నుంచి మెల్లగా దీని నుంచి పక్క కొమ్మలు రావడం వల్ల సంవత్సరానికి మనకి 8 నుంచి 10 పూలు మనం వీటిని తీసుకోవచ్చు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల చెట్టు ఫుల్గా పూర్తిగా పెరిగి దాంట్లోంచి పక్క కొమ్మలు చాలా వచ్చి ప్రతి కొమ్మకి పువ్వు కాడ వస్తుంది. ఆ పువ్వు కాడకి 11 నుంచి 12 పూలు ఉంటాయి ఒక కాడ మీద. అలా పువ్వు కాడ వచ్చిన తర్వాత కొన్ని నెలలు డార్మెన్సీలోకి వెళ్తుంది. సో అప్పుడు దీంట్లో మనం ఫర్టిలైజర్స్ కొంచెం తక్కువగా ఇవ్వాలి, ఎక్కువ న్యూట్రిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కొత్త చిగుర్లు రావడం మొదలైనప్పటి నుంచి మళ్ళీ వీటికి ఇలా పక్క నుంచి కొత్త చిగుర్లు వస్తాయి. ఇలా వచ్చినప్పటి నుంచి మళ్ళీ మనం వీటికి న్యూట్రిషన్ ఇవ్వాలి. వారానికి ఒకసారి 19 పొటాషియం నైట్రేట్ 15 రోజులకు ఒకసారి 1 గ్రామ్ పర్ లీటర్లో ఇచ్చి స్ప్రే చేయాలి. ఈ ఫర్టిలైజర్స్ని మనం స్ప్రే చేసేటప్పుడు ఆకుల మీద ఈ లోపల ఉన్న ఈ మన మీడియా మీద తడిచేటట్టు మనం వేసుకోవాలి. నీళ్లు కూడా వాతావరణంగా అనుగుణంగా టెంపరేచర్ బట్టి ఇవి ఆరిపోకుండా మరీ డ్రైగా అయిపోకుండా మనం వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. కమర్షియల్గా చేసేటప్పుడు అయితే మనం మిస్టర్స్ అరేంజ్ చేసుకుంటాం. ఈ బెంచెస్ లాంటివి వాడినప్పుడు కింద స్ప్రింక్లర్స్ ఉంటాయి. సో మనం మన వాతావరణంలో ఎంత తేమ శాతం ఉందో చూసి ఆ తేమను బట్టి 80% తేమ ఉండేటట్టు మెయింటైన్ చేయడానికి మనం ఈ ఫాగర్స్ని రన్ చేస్తాము. ఆకుపైన ఎక్కువసేపు నీళ్లు ఉండకుండా చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ తెగుళ్ళు వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కింద నుంచి మనం వాటరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కింద నుంచి వాటరింగ్ ఇచ్చినప్పుడు ఈ కింద ఉన్న ఈ మీడియా ఒకటే తడుస్తుంది కాబట్టి దీని గ్రోత్ బాగుంటుంది, మొక్కలు ఏ తెగులు లేకుండా పెరుగుతాయి. పూత వచ్చేసిన తర్వాత మనం ఈ కాడను చూసినట్లయితే ఈ కాడను తెంపేటప్పుడు కింద నుంచి ఒక కణుపు లేకపోతే 2 కణుపులు వదిలేసి పైకి మనం తెంచినట్లయితే కట్ చేసినట్లయితే ఏమవుతుంది, కింద కణుపు నుంచి ఇంకో పువ్వు వచ్చే అవకాశం ఉంది. 2 నెలలకు మళ్ళీ కొత్త పువ్వు వస్తుంది. కాబట్టి ఎక్కువ పువ్వులు మనం పొందే అవకాశం ఉంది. కమర్షియల్గా అయితే ఫ్లవర్ స్టాక్ లెంత్ బట్టి కట్ చేస్తాం. ఇది 3 years పాత చెట్టు. సో ఇందులో మనకి చాలా సైడ్ ఆఫ్సెట్స్ వచ్చి దీంట్లో ప్రతి దానికి ఒక కాడ వచ్చింది. ఒకటి కట్ చేసాక మళ్ళీ రెండో కాడ వచ్చింది. సో ఇది ఏమవుతుందంటే తర్వాత ఇది ఎండిపోతాయి. ఇలాగా కొత్త షూట్స్ పక్క నుంచి వస్తూ ఉంటాయి. వీటిని ఈ పక్క నుంచి వస్తున్న ఈ కొత్త షూట్స్ని మనం ఆఫ్సెట్స్ అంటాము. కొత్తగా వస్తున్న ఒక కొమ్మ పాతది ఒకటి పెట్టుకునేటట్టు మనం విడదీసుకోవాలి. ఇలా ఎండిపోయిన కొమ్మల్ని కూడా మనం మళ్ళీ ప్రవర్ధనం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దీని నుంచి కొత్త కేకీస్ అంటారు ప్రవర్ధనం చేసే ప్రొపగ్యూల్స్ని. ఈ ఎండిపోయినవి ఉన్నాయి కదా, ఈ కొమ్మల్ని మనం కట్ చేసుకొని ఒక ట్రేలో షేడ్ నెట్ క్లాత్ మీద వీటిని కోకోపీట్ కానీ లేకపోతే స్పాగ్నమ్ మాస్ కానీ పరిచేసి వాటిపైన ఇవి పెట్టి రోజు మిస్టింగ్ వాటర్ చేస్తూ ఉంటే 2 to 3 monthsకి దీనిపై నుంచి కొత్త పిలకలు వస్తాయి. కేకీస్ అంటారు వాటిని తీసుకొని మళ్ళీ మనం కొత్త ప్లాంట్గా వాటిని నాటుకోవచ్చు. ఆర్కిడ్స్ చాలా వరకు మొండి మొక్క. ఇందులో ఎక్కువగా మనకి తెగుళ్ళు కానీ పురుగు కానీ కనిపించదు. కానీ వాతావరణంలో మార్పుల వల్ల ఒకవేళ మనం సరైన టెంపరేచర్ని కానీ మాయిశ్చర్ హ్యూమిడిటీని కానీ మెయింటైన్ చేయకపోతే లీవ్ స్పాట్ వస్తుంది, బ్లాక్ స్పాట్ అని వస్తుంది. సో వాటికి కూడా మ్యాంకోజెబ్ మనం 1 గ్రామ్ పర్ లీటర్ స్ప్రే చేసుకోవాలి, లేకపోతే కార్బెండజిమ్ 1 గ్రామ్ పర్ లీటర్ స్ప్రే చేసుకోవాలి. ఆర్కిడ్స్లో పురుగు వచ్చేటప్పటికి మనకి ఈ పిండి నల్లి వచ్చినప్పుడు దీంట్లో మనం ఇమ్డాక్లోప్రిడ్ 0.5 ml పర్ లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంట్లో కోసం అయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ముందుగానే స్ప్రే చేసుకుంటే ఏ పురుగు రాకుండా ఉంటుంది. ఎక్కువ ఎండ తగిలినప్పుడు మొక్క మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఆకులన్నీ పచ్చగా అయిపోవటం మొదలవుతుంది, హెల్దీగా కనిపించదు మొక్క. ఆ సమయంలో మనం వీటిని నీడలో పెట్టుకోవాలి, షేడ్ నెట్ ప్రొవైడ్ చేసుకోవాలి, ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ చాలా నీడ ఎక్కువ అయిపోయినప్పుడు ఈ ఆకులన్నీ చాలా ముదురు గ్రీన్ కలర్లో ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. సో అది చూసినప్పుడు మనం వీటిని కొంచెం ఎండ తగిలేటట్టు 2-3 గంటలు వీటికి ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకుంటూ ఉండాలి. ఆ విధంగా వీటిలో ఉన్న మార్పులను చూసి మనం వాటికి అనుగుణంగా ఎట్లాంటి వాతావరణం కావాలో అందులో పెట్టుకోవాలి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.